మేము యాక్చువల్లీ ఒకటి యూటిలిటీస్ లో భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఎంపవరింగ్ యూటిలిటీస్ అండ్ కన్స్యూమర్స్. యూటిలిటీ సెగ్మెంట్ లో ఈ రోజు మేము ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి 5 crore మీటర్ రీడ్స్ పర్ మంత్, అంటే నెలకి 5 కోట్ల బిల్స్ మా సాఫ్ట్వేర్ తోటి మేము జనరేట్ చేస్తున్నాం. ఓకేనా, సో 0 నుంచి ఆ లెవెల్కి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డిస్కామ్స్ వచ్చేసి ఒక 16-17 డిస్కామ్స్ ఉన్నాయి 5-6 స్టేట్స్ లో. సో యూపీ, బీహార్, ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఓకే, ఒరిస్సా, సో ఇవన్నీ రాష్ట్రాలలో చేస్తున్నాం. ఇంకొక 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. చాలా మంచి అనిపిస్తుంది. అంటే నేను చెప్తున్నాం కదా, వీఆర్ లీడర్ అన్నట్టు. ఈ ఏఐ పవర్డ్ మీటర్ రీడింగ్ స్పేస్ లో ఈ రోజు హైయెస్ట్ క్రెడెన్షియల్స్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ కోరల్ ఇన్నోవేషన్స్ కి హైయెస్ట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే, ఈ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినప్పుడు, పవర్ బిల్ ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తలేరు. ఇప్పుడు భారత్ స్మార్ట్ సర్వీసెస్ గుర్తు రావాలి. అది అయినప్పుడు రియల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే టాటా తోటి ఏంటంటే, ఇప్పుడు ఇనీషియల్ గా మాకు చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు యాజ్ స్టార్ట్అప్ లాక్డౌన్ టైంలో. మాకు యాజ్ ఏ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఫస్ట్ ఆర్డర్ వి గాట్ ఫ్రమ్ టాటా పవర్ ఢిల్లీ. ఓకేనా, సో ఆ ఒక్క ఆర్డర్ ని బేస్ చేసుకొని మెల్లమెల్లగా వి ఎస్టాబ్లిష్డ్ డిఫరెంట్ డిస్కామ్స్ లో. ఆ చిన్న ఆపర్చునిటీ ఇచ్చిన దాన్ని మేము అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. ఓకేనా, 3 years ముందు ఒక ఆర్డర్ పోయింది కూడా ఇప్పుడు మాకు మళ్ళీ ఇచ్చారు, వాళ్ళు పిలిచి ఇచ్చారు. సో అట్లా వి ఫీల్ వెరీ హ్యాపీ. వి ఆల్వేస్ ఫీల్ ఫార్చునేట్ అన్నట్టు. మాకు టాటా తోటి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తాం. అట్లనే భావిస్తూ రియల్ వాల్యుబుల్ అంటే కాంట్రిబ్యూషన్ చేసినాం అన్నట్టు. సో దాంతో ఇంకా బిజినెస్ అట్లనే కంటిన్యూ అయ్యి. ఒకటే బిల్ రిడక్షన్ చేయాలంటే ఫస్ట్ పేరు భారత్ స్మార్ట్ సర్వీసెస్ గుర్తు రావాలి. ఇది వచ్చిందంటే అంటే బికెమ్ వెరీ బిగ్ కంపెనీ అన్నట్టు. అండ్ 100% అది అవుతుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ కూడా ఈ ఎస్ఏపీ, ఒరాకిల్ ఆల్టర్నేట్ గా ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేయాలనేది ఒకటి ఉంది, ఇండియన్ కంపెనీ లాగా. సో దాని మీద కూడా ఎఫర్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే టీ హబ్ ఏమైతుందంటే, ఒక తెలంగాణలో అదొక రియల్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నట్టు. అంటే స్టార్ట్అప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి నెట్వర్కింగ్ అవుతుంది, మంచి మెంటర్షిప్ దొరుకుతుంది. ఓకేనా, అండ్ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, టీ హబ్ అనేది డెఫినెట్లీ మా జర్నీలో హెల్ప్ అయింది. చాలా స్టార్ట్అప్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక అట్లాంటి మంచి ఎకో సిస్టమ్ ఉంటే ఏమైతుందంటే, లోకల్ స్టార్ట్అప్స్ కి, తెలంగాణలో ఉన్న స్టార్ట్అప్స్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో మేము కూడా అప్పుడప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయాలనేదే ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఎంత టఫ్ జర్నీ నుంచి ముందుకు వచ్చినామంటే, ఒక్కొక్క రూపాయలు లేని రోజులు ఎన్నో ఉన్నాయి మాకు. ఓకేనా, బట్ మెల్లమెల్లగా అది దాన్ని ఓవర్కమ్ చేస్తూ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ముందుకు వచ్చినాం. ఒకటే ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ చేయడాలంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ కి రండి, సింపుల్. సో దాంట్లో మీకు ఇండస్ట్రీ అయినా, డొమెస్టిక్ కన్స్యూమర్స్ అయినా, మాకు చాలా స్మార్ట్ డివైసెస్ కూడా ఉన్నాయి. సో అన్ని స్మార్ట్ డివైసెస్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్లెస్ట్ యూజ్ చేస్తున్నాం. అన్ని కాంబినేషన్ లో మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సిన బిల్ రిడక్షన్ వస్తుంది. అండ్ మన అందరం కలిసి క్లైమేట్ చేంజ్ కోసము అందరం ఫైట్ చేసినట్టే. ఈ రోజు మనం ఎంత రెడ్యూస్ చేయగలిగితే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు. సో దాట్ వే యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఏ జర్నీ టు కంబాట్ క్లైమేట్ చేంజ్. భారత్ ప్యాట్రియాటిక్ గా నాకు అంటే కంట్రీ మీద ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉంది అన్నట్టు. సో భారత్ అనే వర్డ్ లోనే ఒక పవర్ ఉంది. అరే మన కంపెనీలో కూడా అది ఉంటే బాగుంటది అనేది. అండ్ మేము ముందు నుంచి అయినా యాజ్ ఏ కంపెనీ సంథింగ్ వెరీ గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఒకటి చేయాలని ఉండే అన్నట్టు. సో అట్లా ఒక భారత్ నేమ్ కూడా అంటే ఒక టైం వస్తుంది. ఈ రోజు మేము భారత్ ని తీసుకొని మేము ఆ ప్రౌడ్ ఫీల్ అయ్యే హ్యాపీనెస్ వస్తాం. భారత్ కూడా ప్రౌడ్ ఫీల్ అయ్యే ఒక మూమెంట్ వస్తుంది అనేది మా గట్ ఫీలింగ్. అంటే మేము యాక్చువల్లీ వీ వాంటెడ్ టు బి అరౌండ్ మొబైల్ ఫోన్ అన్నట్టు. మొబైల్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ డివైస్. ఈరోజు ఆ మొబైల్ ఫోన్ చుట్టూ ఒక మంచి సొల్యూషన్ బిల్డ్ చేయాలనుకున్నాం, చేస్తున్నాం. యూటిలిటీ ఎఫెక్టివ్గా యూజ్ చేస్తుంది. క్రోర్స్ ఆఫ్ లాసెస్ని మేము తగ్గియగలిగినాం. ఓకేనా, డిస్కామ్స్కి అండ్ కన్స్యూమర్స్కి ల్యాక్స్ ఆఫ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గియగలుగుతున్నాం. అండ్ ఆ జర్నీ ఇట్లానే కంటిన్యూ కావాలనేది మా స్ట్రాంగ్ విష్.